పొద్దున పోయావ్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు. కొండపై నుండి వస్తున్నట్లు ఆవేశంగా ఉన్నావ్. ఏమిటి పని దొరకలేదా? దొరకట్లేదు. నేను శెట్టి గారి దగ్గరికి వెళ్తే నా దగ్గర సరుకులు లేవు. నీకు సరుకులు తొందరగా కావాలంటే కాలం మారిపోయింది, ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాడు శెట్టి గారు. ఇప్పటికే పని కోసం చాలా చోట్ల తిరిగాను. మన దగ్గర డబ్బులు లేవులు తెస్తాను, సరే వస్తా. ఏదో చిన్నదో పెద్దదో వస్తువును కుదవపెట్టు, అప్పుడు మాత్రమే నీకు సరుకులు ఇస్తాను అని చెప్పాడు శెట్టి గారు. సరే, ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తెస్తానని చెప్పి వచ్చాను. ఇంటికి వచ్చిన సీతయ్య సరుకుల కోసం ఏ వస్తువు తాకట్టు పెట్టాలి అని ఆలోచిస్తూ పడుకున్నాడు. 2 రోజులు అయింది, ఇంటిలో ఏ సరుకులు లేవు అంటూ మౌనంగా ఉంది గంగమ్మ. నీ దగ్గర ఉన్న ఉంగరాన్ని, దాన్ని శెట్టి దగ్గర కుదవ పెట్టి సరుకులు తీసుకురా అని చెప్పి సీతయ్యను పంపించింది గంగమ్మ. గంగమ్మ సరుకులు తెచ్చాను, తీసుకొని ఇంట్లో పెట్టు. వెంటనే వంట చేసి భోజనం తయారు చేయి, నాకు బాగా ఆకలిగా ఉంది. సరే, భోజనం తయారు చేస్తాను అని చెప్పి గంగమ్మ భోజనం త్వరగా తయారు చేసి ఇద్దరు కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తుంటే కళ్ళెంటి నీళ్లు వచ్చినాయి. మనం ఎప్పుడూ ఇటువంటి బాధలు పడలేదు. వర్షాలు పడాల్సిన కాలంలో వర్షాలు పడలేదు, ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా వచ్చాయి. అనేక మంది మనలాంటి రైతులు అనేక ఇబ్బందులకు పడుతున్నారు అని సీతయ్యకు చెప్పింది గంగమ్మ. గ్రామ ప్రజలు పంటలు సరిగా పండక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. సరుకుల కోసం శెట్టి గారి దగ్గరికి వెళ్తే సరుకుల రేట్లు విపరీతంగా పెంచేశారు. సరుకులు కొనడానికి డబ్బులు లేక శెట్టి గారు దగ్గరికి వెళ్లడం మానేశారు. దాంతో వ్యాపారం లేక పొలంలో గట్లపైన, పొలాల్లో ఉన్న చెట్లను నరికి మొద్దులను కోత మిషన్లకు అమ్ముకునే వ్యాపారంలో దిగాడు శెట్టి. ఏ అబ్బాయి, కూలీలను సరిగ్గా చెట్లను నరకమని చెప్పు. తొందరగా మొద్దులను కోత మిషన్ దగ్గరకు తీసుకెళ్ళాలి. కూలీలకు కొట్టడం కుదరకపోతే మిషన్ తెచ్చి దాని ద్వారా కోసే పని మొదలు పెడద్దాం. అడగో, కోత మిషన్లు వచ్చాయి అని తొందర పడుతున్నాడు శెట్టి. ఏమయ్యా సీతయ్య, నువ్వు కూడా చెట్లు నరికే పనిలోకి వస్తావా? నీకు కూలి ఇస్తాను. ఈ కొట్టే పని చేస్తే డబ్బులు బాగా వస్తాయి, నీ బాధలు కూడా తీరుతాయి. ఏంటి చెప్పు. ఏమండి శెట్టి గారు, నీకు ఇది న్యాయమేనా? ఇలా చెట్లను నరికి వేస్తే పశువులు, పక్షులు, రైతులైన మేము కూడా ఈ చెట్ల కింద సేద తీర్చుకుంటూ ఉంటాము. మాకు కూలి లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఆకలితో అలమటిస్తూ ఉంటాము. కానీ ఇలా చెట్లను నరికి వ్యాపారం చేయము. చెట్లను, కొండలు, అడవులను ధ్వంసం చేయడం వలన పర్యావరణం నాశనం అవుతున్నది. సకాలంలో వర్షాలు కురవడం లేదు, పంటలు పండడం లేదు. గ్రామ పంచాయతీకి తెలిస్తే వాళ్ళు ఊరుకోరు. అందువలన చెట్లను నరకడం మానుకో. ఏ సీతయ్య, నీ వెళ్ళి నీ పని చూసుకో. నీవు మాకు నీతులు చెప్తున్నావు, మాకు తెలుసులేపో. వెళ్ళు, నువ్వు మాకు చెప్పొచ్చావు. కొంతకాలం తర్వాత సీతాపురం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వర్షాలు బాగా కురిశాయి. పొలంలో నాట్లు వేశారు. కాలం బాగుంది. పొలంలో వేసిన పంటలు పండి కోతకు వచ్చాయి. పంటలను రైతులు కోత కోసి ఇంటికి తీసుకొని వెళ్లి ఆనందంగా ఉన్నారు. కొన్ని రోజులు తర్వాత సాయంత్రం ఇంటి బయట సీతయ్య వెండి వెన్నెలలో పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు శెట్టి గుర్తుకు వచ్చాడు. శెట్టి దగ్గర కుదవ పెట్టిన ఉంగరం తెచ్చుకుందాం అని. తర్వాత రోజు సాయంత్రం శెట్టి స్నేహితుడు రాజు దగ్గరకు వెళ్ళాడు. సీతయ్యను రాజు కలిసి శెట్టిని గ్రామ పంచాయతీ వాళ్ళు మీరు చెట్లు నరకవద్దు, అది చట్ట వ్యతిరేకం అని చెప్పినా కూడా అతను వినలేదు. చెట్ల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. గ్రామ పంచాయతీ వారు పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు వచ్చి శెట్టి అరెస్టు చేసి జైలులో పెట్టారు. 3 నెలలు తర్వాత బెయిల్ వచ్చింది. ఆయన ఇంటి వద్ద ఉండవచ్చు, వెళ్లి కలవండి అని చెప్పి వెళ్ళాడు. శెట్టి ఇంటి దగ్గరకు సీతయ్య వెళ్ళాడు. సీతయ్యను చూసిన శెట్టి బోరుగా వెచ్చాడు. నువ్వు ముందుగానే చెప్పిన పట్టించుకొని నేను ఎక్కువగా డబ్బులు సంపాదన చేయవచ్చు అని ఆశతో పొలంలో ఉన్న చెట్లను నరికి వ్యాపారం చేశాను. గ్రామ పంచాయతీ వారు నన్ను పోలీసులు చేత అరెస్టు చేయడంతో నా దగ్గర ఉన్న ఆస్తులు అన్ని పోయాయి. నా బుద్ధకి మంచి గుణపాఠం వచ్చింది. ఇదిగో నీ ఉంగరం తీసుకో అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చి పుచ్చుకో అనే దానిని పాటించు, ఇకనై నిజాయితీ పరుడుగా బ్రతుకు, ఎప్పటిలాగే అందరూ నిన్ను గౌరవిస్తారు అని చెప్పి వెళ్ళాడు. సీతయ్య